నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మనలో చాలా మందికి నిద్రపోయినప్పుడు కలలు వస్తుంటాయి. నిజానికి ఇది సహజమే. కొందరికి ఎవరో చనిపోయినట్లుగా, లేదా ధనం దొరికినట్లుగా, ఎక్కడికో వెళ్లిపోయినట్లుగా ఇలా రకరకాల కలలు వస్తుంటాయి. లేదా జంతువులు, పిల్లలు, పెద్దవాళ్లు, చనిపోయిన వాళ్ళు, గుడులు, గోపురాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. మరి అసలు కలలు ఎందుకు వస్తాయి, మంచిగా చెడుకా అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. నార్మల్ గా మనలో చాలా మందికి కలలు అనేవి వస్తూనే ఉంటాయి. అందులో తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని నమ్మకం. నిజానికి చాలా వరకు మన మనసుల్లో ఉన్న రకరకాల ఆలోచనలు కలల రూపంలో వస్తూ ఉంటాయి. నిద్ర లేచిన తర్వాత ఆ కలను వెంటనే మర్చిపోతారు. కాసేపటి వరకు గుర్తున్నా ఆ తర్వాత ఎంత ఆలోచించినా గుర్తుకు రాదు. వీటిని ఎవరూ నిర్ధారించలేరు. కానీ ప్రస్తుతం మీ మానసిక స్థితి కారణంగానే కలలు వస్తాయని అనుకోవచ్చు. మీ మానసిక స్థితి మారే కొద్దీ మీ కలలు కూడా మారే అవకాశం ఉంది. ఇక ఇలాంటి కలల గురించి కనావు శాస్త్రం అనే అభిధాన చింతామణి కలైంక్లాంజియం అనే పుస్తకంలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంచితే మనం బంధువుల ఇంటికి భోజనానికి వెళ్ళినట్లుగా కలలు వస్తే ఆ కుటుంబంలో గొడవలు జరుగుతాయని అర్థమట. మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఇంటికి వచ్చి అరటి ఆకులపై భోజనం చేస్తున్నట్లు మీకు కనుక కల్లో కనిపిస్తే మీరు త్వరలోనే వివాహం చేసుకుంటారని అర్థమని ఆ పుస్తకంలో వివరించబడింది. అదేవిధంగా మీ కుటుంబంలో కానీ లేదా మీ బంధువుల్లో కానీ ఎవరైనా చనిపోయినట్లుగా కల వస్తే మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా చనిపోతారని అర్థమట. అలాగే మనం ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరైనా చనిపోయినట్లు కలలో కనిపిస్తే మన బాధలు తొలగిపోతాయని అర్థమట. ఇక మరెవరైనా చనిపోతారని కలలు వస్తే త్వరలోనే మంచి జరగబోతుందని అర్థమట. ఒకవేళ మనమే చనిపోయినట్లుగా కల వస్తే మన ఆయుష్ పెరుగుతుందని అర్థం. ఇక మీ కుటుంబంలోని వారు కానీ ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా కలలు వస్తే అంతా బాగానే జరుగుతుందని అర్థమట. అయితే ఎవరైనా చనిపోయిన వాళ్ళు మీ కలలో వచ్చి ఏడుస్తున్నట్లుగా కనిపిస్తే అది మంచిది కాదని తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఆలయాల్లో కర్మలు చేయడం మంచిది. అదేవిధంగా చనిపోయిన వారు ఎవరైనా వారితో మీరు మాట్లాడుతున్నట్లుగా కల వస్తే మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందట. ఇక చనిపోయిన వారు మీతో కలిసి భోజనం చేస్తున్నట్లుగా కలలు వస్తే మీరు సంపద, కీర్తిని పొందుతానని అర్థమట. అలాగే చనిపోయిన వ్యక్తులు మీ ఇంట్లో పడుకొని నిద్రపోతున్నట్లుగా కల వస్తే మీరు ఒక పెద్ద గండం నుంచి తప్పించుకుంటున్నారని అర్థమట. అదేవిధంగా చనిపోయిన వారు మీతో మాట్లాడితే సంక్షోభ సమయంలో మీకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారని అర్థమట. ఇక చనిపోయిన తల్లి కలలో కనిపిస్తే ఆ కుటుంబంలో ఆడపిల్ల పుట్టబోతుందని అర్థం. చనిపోయిన తల్లిదండ్రులు కలలో వస్తే వాళ్లు రాబోయే ప్రమాదం గురించి మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నారని అర్థమని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వారు కలలో బాధగా కనిపిస్తే వాళ్లకి ఏదో అసంతృప్తి ఉందని అర్థం. ఒకసారి కాకుండా పదే పదే ఏడుస్తూ ఉంటే అది మీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. అందుకే ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఉదయాన్నే స్నానం చేసి ఏదైనా ఆలయానికి వెళ్లడం మంచిదని పండితులు చెబుతున్నారు.